తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మాదిగల సంక్షేమమే నా ధ్యేయం. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి. మాదిగల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి మాదిగ కుటుంబం ఆర్థిక సామాజిక రంగాలలో స్థిరమైన పురోగతిని సాధించేందుకు తాను శ్రమిస్తానని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు. ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని బోధగడ్డపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆమెకు గ్రామస్తులు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రవేశంలో సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో, తూర్యనాదాలతో ఆమెకు ఆత్మీయ స్వాగతం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి అవసరమైన తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, బియ్యం కార్డులు, వృద్ధాప్య మరియు వికలాంగుల పింఛన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, విద్యార్థులకు అవసరమైన అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఎస్సీ కమ్యూనిటీ హాల్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి మంజూరుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా విద్యార్థులు లబ్ధి పొందేలా ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు పరుస్తానని అన్నారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మాదిగ వర్గానికి చెందిన విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఎంపీ ప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్, ఎంఆర్పీఎస్ యువసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్, చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్ కుమార్, రామకుప్పం ఎంఎస్పీ గోవిందప్ప, జయప్ప, బోధ, గుట్టపల్లి రాజేష్, నరసింహులు, రాజశేఖర్, పవన్, సురేష్, కళ్యాణ్, కదిరప్ప, గణేష్, సుబ్రహ్మణ్యం, మంజునాథ్, బాలాజీ, శాంతిపురం మండల నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువత, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ ఊరు రావటం, మరి మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడికి వస్తే నాకు ఒకటే అనిపించింది, చిన్నప్పుడు నేను తాడికొండ అని ఒక మాదిగ పల్లెలో పుట్టా. అక్కడ చదువుకోవడానికి లైట్స్ సరిగ్గా ఉండవు. ఈ ఇల్లు సేమ్ నాకు అదే గుర్తొస్తుంది, మళ్ళీ మా పల్లెకి వచ్చానా అని. ఎప్పుడు కూడా పల్లెలంటే ఊరు చివర ఉంటాయి. సో నేను బెంగళూరులో ఎంబీబీఎస్ చదివాను. నేను ఎంత చదివినా, ఎంత పైకి ఎక్కినా కానీ శ్రీదేవి అంటే మాదిగ పల్లెలో పుట్టిన అమ్మాయి కనుక అక్కడ ఎలా ఉండేదంటే అసలు లైట్స్ సరిగ్గా ఉండేవి కాదు. మీకు లైట్స్ బాగా వస్తున్నాయో, గుడ్డి ల్యాబ్స్ ఉంటాయి, చదువు లైబ్రరీస్ ఉండవు. మనకి సామాజికంగా ఇంకా మన పిల్లల్ని మనం పైకి లాగలం. అందుకే బాగా చదవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. నేను చిన్నప్పుడు ఇలాగా ఈ చిన్నపిల్లల్లాగా స్కూల్కి వెళ్తే, మా మదర్ హెడ్ మిస్ట్రెస్ అయితే ఆమె స్కూల్కి పొద్దున్నే వెళ్ళినప్పుడు మేము కూడా పలక అవి తీసుకొని ఆమెతో పాటు వెళ్ళేవాళ్ళం. అయితే నేను క్లాస్లో కూర్చున్నప్పుడు చాలామంది కూర్చొని ఉంటారు, వాళ్ళందరూ చౌదరీస్, రకరకాల కాపులు వాళ్ళంతా. సో వాళ్ళందరూ కూడా ఏదన్నా మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక సమ్ అంటే ఒకటి చెయ్యండి అన్నప్పుడు, లేదా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, దీనికి ఆన్సర్ చెప్తావా, నీకు ఒక లడ్డు ఇస్తాము, లేదా ఇంట్లో తెచ్చుకుంటారు కదా. సో నన్ను బ్రైబ్ చేస్తుండేవాళ్ళు అనమాట, ఇది ఇస్తాను అది చెప్తావా అని. సో నేను అప్పుడే అనుకున్నా, అంటే ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ కులం ఇక్కడ కన్సిడర్ కావట్లేదు, చూడలేదు. చదివే ఇక్కడ ఎంత పెద్ద కులాల్లో పుట్టినా మళ్ళీ వాళ్ళు అడుగుతుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, నేను బెంగళూరులో చదువుకున్నా, కేసెట్లో నాకు సీట్ వచ్చింది. అయితే మా తండ్రి గారు నన్ను కష్టపడి ఎట్లా పంపించారు బెంగళూరు. కానీ మా మదర్ హెడ్ మిస్ట్రెస్ అయినా, మా ఫాదర్ ఈయన ఇలా పొలిటీషియన్స్ లాగా ఇలా తిరుగుతుండేవాళ్ళు. పొలిటీషియన్స్ అంటే ఎవరో తెలుసా మీకు? వాళ్ళు ఎలా ఉంటారంటే, మీ భార్యకి ఒంట్లో బాగాలేదంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళ కార్యకర్తకు, అరే వదినమ్మకు బాగాలేదురా, నువ్వు తీసుకెళ్ళి చూపించంటారు. అదే ఊర్లో ఎవరన్నా బాగోపోతే ఫస్ట్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని చూపిస్తారు. అంటే ఏంటంటే కుటుంబం పట్టున్న వాళ్ళంతా కనుక వాళ్ళ దగ్గరలో 10 రూపాయలు ఉన్నా మీ కొరకే పెట్టాలనుకుంటారు. అలాంటి నేచర్ మా తండ్రి గారికి ఉండేది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజీలో ఫీజు కట్టడానికి అంటే మనకి 5,000 అట్లా అయ్యేది. మెస్ బిల్ కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం ఒక ఫీజు కట్టాలి, ఒక 20. ఇలాగా చాలా కాలేజెస్ రాలేదు.
అందరూ ఇక్కడికే వచ్చి అబ్రాడ్ నుంచి కానీ లండన్, చాలామంది మన ఆంధ్ర ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడ బెంగళూరు చదువుకునే వాళ్ళు, లేకపోతే నార్త్ ఇండియాలో సపోజ్ పంజాబ్ అని, బీహార్ ఒక స్టెప్ ఎదగలం. అయితే నా కాలేజ్లో ఎప్పుడైనా ఎగ్జామ్ వచ్చినప్పుడు మనకి హాల్ టికెట్ అని ఇస్తారు, తెలుసు కదా మీ అందరికీ. కాలేజ్ బిల్లు ఒక 10,000 ఇవన్నీ కట్టాలి అంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అయితే నా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయి తెచ్చేసుకొని ఎగ్జామ్ రోజు కాలేజ్కి వెళ్ళిపోయి తర్వాత సార్ నాకు హాల్ టికెట్ ఇవ్వండి అంటే వాళ్ళు నీ బిల్ ఇంత ఉంది కదా కడితేనే ఇస్తామనేవాళ్ళు, అప్పుడుగానే కడతామని. అయితే లేదు సార్ నెక్స్ట్ కడతామని మనం చెప్పినా కానీ వినేవాళ్ళు కాదు. ఎప్పుడైతే 1, 2, 3 బెల్లు కొడతాయో ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు తీసుకోమని హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు. హడావుడిగా పోయి నేను కూర్చొని అందరు ఇదిగో నీ ప్లేస్ ఇది రారా అని చెప్పాడు, ఎందుకంటే వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారు ముందు. అందుకని శ్రీదేవి ఎక్కడా అనేవాళ్ళు. నేను ఆ హాల్ టికెట్ తీసుకోగానే అందరు రెడీగా ఉన్నా. ఎంత గొప్పవాడైనా చదువులో మాత్రం అందరు సమానమే, అక్కడ కులం లేదు, మతం లేదు, డబ్బులు లేవు. కనుక ఆ తారతమ్యం నేను కాలేజీలో కూడా చూసా. ప్రతి వాడికి నేను చెప్తేనే నా పక్కనోడు పాస్ అయ్యేవాడు. ఒక కేరళ ఒక అబ్బాయి ఉన్నాడు విన్సన్ అని, ఆయన వచ్చేసింది ఇక్కడికని. నేను కూర్చొని ఒక ఎడిషన్ రాసాడు, పెట్టగానే నేను ఇస్తావా నేను ఫెయిల్ అవుతాం మళ్ళా అని. ఎనాటమీ అంటే చాలా కులం తక్కువైనా మన 40,000 కోట్లు మనకిచ్చారు సప్లై నిధులు. చాలా మంది కూడా మన పిల్లలు ఎస్సీస్ విదేశీ విద్య ద్వారా అమెరికా వెళ్ళారు, చాలామంది ఉపాధి హామీ పనులు చేశారు. మరి చాలామందికి అయితే ఎస్పెషల్లీ యువతకి ఇన్నోవా కార్లు ఎప్పుడు డ్రైవర్లుగానే ఉండాలా, మనం ఓనర్స్ అవ్వద్దా? కనుక మీ అందరు కూడా ఇన్నోవా కార్లు అయితే ఏంటి, షిఫ్ట్ డిజైర్, ఆటోస్, మీకు ఏమి ట్రక్స్ ఎందుకంటే కారు ఇవ్వాలంటే ఒక 4-5 తప్పితే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. అలా కాకుండా ఇంకా దాని బడ్జెట్ పెంచి త్వరలోనే మీకు కార్పొరేషన్ నిధులు వస్తాయి. కనుక మీరందరూ యువత, నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఎవరు ఇలా ఖాళీగా తిరగకుండా మీరు చేయాల్సిన మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి, మీరే ఓనర్స్ అవ్వాలి, మీరే ఇండస్ట్రియల్ అవ్వాలి, మీరే పారిశ్రామికవేత్తలు అవ్వాలి అంటే మీరు ఏపీఐసిసిలో ఒక ల్యాండ్ తీసుకొని మీకు సపోజ్ సెల్ ఫోన్ షాప్ పెట్టుకుంటారా, లేక మీరు ఏమేమి చేయగలరు మీ కెపాసిటీని బట్టి యూ కెన్ అప్లై ఫర్ దట్. అంటే 30 యూనిట్స్ ఉన్నాయి చూసినట్లున్నారు మీరు. ఆ 30 పథకాల్లో మీకు ఏది చేయగలరో అది అప్లై చేసుకొని ఇప్పుడు ఎక్కడైనా మేము ఏం చెప్తున్నాం అంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సమన్వయం చెయ్యాలి అంటే రేషియో ప్రకారం మాదిగకి ఆల్రెడీ మనకి వర్గీకరణలో వచ్చేసింది. మనకి 6.5, మాలలకి 7. అయితే ఎక్కడైతే మాదిగలు ఎక్కువ ఉన్నారో అక్కడ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇక వర్గీకరణ గురించి ఆల్రెడీ ఆనంద్ చెప్పాడు చాలా, ఇక మళ్ళీ మీకు చెప్పాలంటే అది పెద్ద ఒకటి అవుతుంది. ఏదైనా కానీ వర్గీకరణ అనేది ఆద్యుడు, దానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1997లోనే ఒక బిల్ పెట్టారు వర్గీకరణ చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఇలా చూశారు అందరినీ. ఇప్పుడు నేను చూస్తే అర్థమవుతుంది, చూడకుండా ఎవరో చెప్తే మనకి అర్థం కాదు, మన కళ్ళతో ఏది చూస్తామో అదే నమ్ముతాం. వి బిలీవ్ వాట్ వి సీ. కనుక ఇక్కడ మాదిగలకి ఈ యొక్క విద్యలో కానీ జాబ్స్లో కానీ వీళ్ళు వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఇందాక చెప్పాడు ఆనంద్, చాలా రేషియోలో కూడా ఇప్పుడు మాకు ఎస్సీ కార్పొరేషన్లో కూడా దగ్గరగా 37 మంది 47 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళల్లో మీరు కనుక చూస్తే ఓన్లీ 2 మాత్రమే ఎండీస్ ఉన్నారు. పథకాలు వస్తే ఎమ్మెల్సీకే ముందు చెప్పేస్తారు వాళ్ళు, ఇది వచ్చి నేను పెట్టేసుకోవాలి అంటే అలా ఉంది. అంటే నేను బ్లేమ్లోనే మనకి ఈ బిల్లు ఆమోదించి 2000 నుంచి 2004 మధ్యలో ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా మన హోమ్ మినిస్టర్ అనిత గారు టీచర్ ఉద్యోగం అందులోనే వచ్చిందంట, మన గర్వంగా చెప్పారు. సో చాలా మంది నేను కలిసిన వాళ్ళు కూడా మర్చిపోయి తను అక్కడ ఉన్నది వర్గీకరణలోనే అక్కడ మిలిటరీలో జాబ్ వచ్చింది. ప్రతి చోట కూడా ఈ వర్గీకరణ అనేది ఎలా ఇంప్లిమెంట్ అయిందో మీరు గమనించాలి. కనుక ఈరోజు మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. మనకి సప్లై నిధులు ఏదైతే ఈ యొక్క 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టి అందులో 30,000 కోట్లు ఎస్సీస్ కానీ రిలీజ్ చేసి ఆ డబ్బులు కాస్త ఆయన ఎంత డైవర్ట్ చేసుకున్నాడు, ఎక్కడో వాడేసుకున్నాడు. అలా కాకుండా ఈరోజు చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు మనకి 340 కోట్లు ఇస్తూ మళ్ళా 2025 to 26 బడ్జెట్లో 20,000 కోట్లు ఇచ్చారు. అందులో మనకి ఎంత వస్తుందో చూడాలి. చూసి డెఫినెట్లీ
ఇప్పుడు నా చేతనంత వరకు మీరు ఏమేమి మీరు కావాలో మీరు ఒకటి అడగండి, రోడ్డు లేకపోతే కమ్యూనిటీ హాల్లో, లేకపోతే మీకు ఏమైనా విగ్రహం కావాలన్నా, మీరు మీ ఊరికి ఏం కావాలో డెఫినెట్లీ చేసే బాధ్యత నాది. అదేవిధంగా మీరు ఎవరైతే లోన్స్ అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా నాకు లిస్ట్ తీసి 2 years టైం ఉంది కనుక మీకు దశల వారీగా ఒకసారి కొంతమందికి ఇస్తే నెక్స్ట్ ఇంకొంతమందికి ఇద్దాం. ఎందుకంటే అందరూ ఒక్కసారి మనం ఇవ్వలేం. ఎందుకంటే ఇలాంటి ఊర్లో 175 నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి కనుక మనం కొంచెం తగ్గి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళు మనం ప్రమోట్ చేసుకోవాలి. అంతేగాని మనకు ఎలా ఉంటుందంటే నాకు రాపోయినా పర్వాలేదు, ఈ పక్కనోడికి రాకూడదు అనేది మన మెంటాలిటీ.